హలో అండి, వెల్కమ్ టు సిరివిష్ వీడియోస్. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. నేను క్రెడిట్ కార్డ్కి సంబంధించి ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను కదండి. సో ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది నాకు షేర్ చేసినారు. దానివల్ల నేను చాలా విషయాలు అనేది తెలుసుకున్నానండి. ఇన్ఫార్మ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అనేది చాలామంది అయితే వాడుతున్నారు కదా. సో దాని గురించి పూర్తిగా తెలుసుకొని వాడేటోళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదండి. కాకపోతే మనం తెలియకుండా చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల మనం ఎంతో మనీ అనేది లాస్ అవుతున్నాం అనమాట. స్కామర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అది ఎలా వెళ్తుందంటే మనం వాంటెడ్గా ఏది చేయట్లేదు, మనకు తెలియకుండానే ఆ మిస్టేక్ అనేది జరిగిపోతుంది అనమాట. సో మనం క్రెడిట్ కార్డ్ వాడడం అనేది కొంచెం క్లియర్గా తెలుసుకొని ఎలా వాడాలి, ఎలా మెయింటైన్ చేయాలి అని తెలుసుకొని వాడితే మనకి మంచి బెనిఫిట్ ఉంటుంది. బట్ మన బ్యాలెన్స్ కూడా సేఫ్గా ఉంటుంది. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నానండి. క్రెడిట్ కార్డ్ అంటేనే మనకు అప్పు ఇచ్చే కార్డు కదండి. సో బ్యాంక్ వాళ్ళు నెంబర్ ఆఫ్ కాల్స్ అయితే చేస్తుంటారు. మేడం మీరు క్రెడిట్ కార్డ్కి ఎలిజిబుల్ అయ్యారు మేడం, క్రెడిట్ కార్డ్ తీసుకుంటారా, లైఫ్ టైం ఫ్రీ మేడం, ఎలాంటి ఛార్జెస్ ఉండదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉండదు అని చెప్తూ ఉంటారు. సో మనం ఓకే అనేసి క్రెడిట్ కార్డ్ తీసుకొనేసాము. బాగా వాడడం తెలిసిన వాళ్ళు, దాని గురించి పిన్ టు పిన్ బాగా తెలిసిన వాళ్ళకైతే ఎలాంటి ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అంటూ ఏమి ఉండవండి. బట్ తెలియకుండా వాడడం వల్ల చిన్న చిన్న మిస్టేక్స్ అనేది జరుగుతూ ఉంటాయి. దానివల్ల మనం ఎంతో డబ్బులు అనేది కోల్పోతుంటాం అన్నమాట. సో ఇప్పుడు క్రెడిట్ కార్డు అనేది మనం ఎక్కడెక్కడ వాడుతాము అనేది తెలుసుకుందాము. ఫస్ట్ షాపింగ్ మాల్లో అయితే మనం యూజ్ చేస్తామండి. మన దగ్గర క్యాష్ లేనప్పుడు మనం షాపింగ్ చేసిన వాటికి బిల్ పేమెంట్ చేయాలంటే కార్డ్ అనేది యూజ్ చేసాము. తర్వాత ఆన్లైన్లో మనం ఏదైనా కొనాలనుకున్నప్పుడు మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, లేదా ఏదైనా కొంచెం అబోవ్ 20,000 30,000 అలా మనం సింగిల్ టైం క్యాష్ పే చేయలేనప్పుడు ఈఎంఐ ద్వారా మనము క్రెడిట్ కార్డ్ ద్వారా మనము ఆ ప్రోడక్ట్స్ అనేది కొనుక్కోవచ్చు. మంత్లీ క్రెడిట్ కార్డ్ ద్వారా మనకి అమౌంట్ అనేది కట్ అయిపోతుంది అనమాట. సో ఇంకొకటి జాబ్ చేసే వాళ్ళకి లేదా బిజినెస్ చేసే వాళ్ళకు కూడా క్రెడిట్ కార్డ్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటారండి. సో వాళ్ళు కూడా బాగానే యూజ్ చేస్తుంటారు క్రెడిట్ కార్డ్ని. ఇంకొకటి క్రెడిట్ కార్డ్ వల్ల బ్యాంక్ వాళ్ళకి ఏమి బెనిఫిట్ అంటే, ఇప్పుడు మనకు ఒక కార్డుకి ఒక లిమిట్ అనేది ఉంటుందండి. సర్టెన్ అమౌంట్ లిమిట్ అనేది ఉంటుందన్నమాట. 40, 50 ఆర్ 1 lakh వరకు లిమిట్ ఉంటుంది. సో మనకి ఒక్కొక్క బ్యాంక్ 30 days లేదంటే 45 days అలా టైం పీరియడ్ ఇస్తుందన్నమాట. మనం ఈ రోజుకి నా అమౌంట్కి నా క్రెడిట్ కార్డ్ నుంచి పే చేసామంటే ఈ రోజు నుంచి వితిన్ 45 days లోపు అమౌంట్ అనేది మనం రిటర్న్ చేసేయాలి. లేకపోతే అమౌంట్కి ఇంట్రెస్ట్ అనేది వేస్తారనమాట. ఆ ఇంట్రెస్ట్ అనేది బ్యాంక్ వాళ్ళకి బెనిఫిట్. సో ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వేస్తుంది. సో ఇంకా మనం ఎక్కడైనా ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు క్రెడిట్ కార్డ్ ద్వారా టికెట్స్ అనేది బుక్ చేసుకుంటే 5% ఆఫ్ వస్తుంది, లేదంటే క్యాష్ బ్యాక్ వస్తుంది అనేసి ఇలాంటి ఆఫర్స్ అయితే ఉంటాయి కదండి. సో దానివల్ల కూడా క్రెడిట్ కార్డ్ అనేది చాలామంది యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా మనం క్రెడిట్ కార్డ్ వాడాలనుకున్నప్పుడు ఓకే మీకు బాగా దాని గురించి తెలుసు, నేను మెయింటైన్ చేసుకోగలను, నేను స్కామర్స్కి ఎటువంటి ఛాన్స్ అనేది ఇయ్యను అలాంటి వాళ్ళు అయితే ఓకే అండి. బట్ కొంతమంది ఏమంటే భయపడుతూ ఉంటారు. సో నాకు 1 lakh అమౌంట్ అనేది ఉంది, లేదంటే ఏదైనా లింక్ వచ్చినప్పుడు ఏదైనా నేను క్లిక్ చేయడం వల్ల అమౌంట్ మొత్తం వెళ్ళిపోతుంది అనే టెన్షన్ పడుతూ ఉంటారు కదా. వాళ్ళైతే మీ క్రెడిట్ కార్డ్కి డైలీ ట్రాన్సాక్షన్ ఇంత లిమిట్ అని పెట్టుకోండి. లేకపోతే మీరు వన్స్ ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది సెట్ చేసుకోండి. నేను 1000 rupees ట్రాన్సాక్షన్ చేయాలి, దానికంటే ఎక్కువ అమౌంట్ చేయాలంటే అప్పుడు మీరు ఆప్షన్ అనేది ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది పెంచుకుంటూ వెళ్ళచ్చు. అలా పెట్టడం వల్ల ఒకవేళ మనం స్కామర్స్ చేతిలో ఇరుక్కున్నా కూడా మన లిమిట్ అనేది 2000 ఉంటుంది. ఒక 2000 పెట్టుకున్నామండి, అంతకే చూపిస్తుంది లిమిట్. సో ఒకవేళ అమౌంట్ కట్ అయినా కూడా 2000 కట్ అవుతుంది అనమాట. రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది సేఫ్గా ఉంటుంది. ఇంకొంతమంది ఏం చేస్తూ ఉంటారు, క్రెడిట్ కార్డ్ని బ్లాక్లో ఉంచుకుంటారు అనమాట. పేమెంట్ చేసేటప్పుడు కార్డ్ని యాక్టివేట్ చేసి డైలీ లిమిట్ 100 rupees అలా పెట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా కార్డ్ అనేది బ్లాక్ చేసిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి వాడడం తెలియకుండానో లేదంటే ఏదైనా జరిగిపోతుందనో అని కాదండి. అంటే మనం ఉన్న జాగ్రత్తలో ఉంటే ఎలాంటి స్కామ్స్ జరిగినా కూడా మనకు లిమిట్ సర్టైన్ తక్కువ అమౌంట్ అనేది పెట్టుకుంటే అంత అనేది లాస్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు మెయిన్ క్రెడిట్ కార్డ్ వల్ల ఎక్కువ స్కామ్స్ అనేది జరుగుతున్నాయి అన్నమాట. లేదా మనకు ఒక జాబ్ ఆఫర్ లాగా ఇచ్చి వాళ్ళు లింకులు పంపిస్తుంటారు. మనం అది నిజమేమో అని నమ్మి ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల మన యాక్సెస్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఇంకా క్రెడిట్ కార్డ్లో ఉన్న అమౌంట్ మొత్తం లాగేసుకుంటారు. సో ఇలా అనేది చాలా స్కామ్స్ అయితే జరుగుతుంటాయి. మీ ఫోన్కి ఎటువంటి లింక్స్ కానీ లేదంటే మెసేజెస్ కానీ
ఎవరైనా మీ ఓటీపీని షేర్ చేయండి కానీ ఇలాంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తే మీరు డెఫినెట్గా దాన్ని పట్టించుకోకండి, అసలు దాని జోలికి కూడా వెళ్ళకండి, క్లిక్ కూడా చేయకండి. సో నేను చేసిన ఆ చిన్న మిస్టేక్ వల్ల నేను చేసింది ఏంటంటే స్క్రీన్ అనేది షేర్ చేశాను అనమాట. సో నేను వాళ్ళకి ఏం చెప్పకుండానే నా మొబైల్ యాక్సెస్ అనేది వాళ్ళకి ఇచ్చేసాను. దానివల్ల డబ్బులు మొత్తం పోయినాయి. చాలామంది నాలాగే వేల్లో అనుకుంటే లక్షల్లో పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కార్డు వాడడం అనేది బాగా తెలుసుకొని వాడడం బెస్ట్ అనేసి నా ఒపీనియన్ అనమాట. ఓకే అండి, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. మీకు తెలిసిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.